బాహుబలిపై లాభాలు ఏమయ్యాయి అని ఆరా తీస్తే దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి. బాహుబలి వచ్చిన లాభాలతో ఎవరెవరు ఏమి చేస్తున్నారు, బాహుబలి ద బిగినింగ్ అందరి అంచనాలను మించిపోగా బాహుబలి ద కన్క్లూజన్పై ఓల్డ్ సినిమా ఫోకస్ చేసింది. అందుకు తగినట్లుగానే జక్కన్న అండ్ క్లో ప్లాన్ చేసి 1000 కోట్లకు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ 2000 కోట్ల మార్కును టచ్ చేసింది. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బాహుబలి 2 ప్రతి ఒక్కరి కష్టానికి మించిన ఫలితాన్ని అందించింది. టెక్నీషియన్స్లో అందరికంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకధీరుడు జక్కన్న 80 కోట్లు అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే హైదరాబాద్ దాటగానే 100 ఎకరాల పొలం కొని ఒక ఫామ్ హౌస్ కట్టుకోవడానికి రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ ఉంటే ఆ అమౌంట్ నిజమేనేమో అనిపిస్తోంది. ఇక బాహుబలికి సంగీతం అందించిన కీరవాణి కూడా 200 ఎకరాలు కొన్నాడు. అలాగే రాజమౌళికి మంచి మిత్రుడు బాహుబలి 2ని చాలా ఏరియాలకు పంపిణీ చేసిన సాయి కొర్రపాటి కూడా అక్కడే ఒక 200 ఎకరాలు కొనుక్కున్నాడు. అంతేకాదు బాహుబలి 2 లాభాలతో తన ప్రొడక్షన్లో కంప్లీట్ కాని కొన్ని సినిమాలను త్వరితగతిని పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే 226 సినిమా ఆడియో లాంచ్ చేసి జగపతి బాబు హీరోగా పటేల్ సార్ సినిమాని పూర్తి చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వారాహి ప్రొడక్షన్ చేసిన ఈగా సినిమాకి సీక్వెల్ తీయడానికి జక్కన్నను ఒప్పిస్తున్నాడు. అలాగే రాజమౌళి స్థలాలు పొలాలతో పాటు ₹1,00,00,000 ఖరీదు చేసే BMW కార్ను కొన్నాడు. ఇప్పటికే ల్యాండ్ రోవర్ని మెయింటైన్ చేస్తున్న జక్కన్న ఈ కొత్త కారు కొన్నాడు. అలాగే అపార్ట్మెంట్లో ఉంటున్న రాజమౌళి త్వరలో కొత్త ఇల్లు కట్టుకునే ఆలోచనలో ఉన్నాడు. అయితే 5 సంవత్సరాలుగా బాహుబలినే నమ్ముకున్న ప్రభాస్ తనకు అందిన మొత్తంతో చిన్న చిన్న అప్పులు తీర్చేసి సాహోకి అఫీషియల్ పార్ట్నర్గా డబ్బులు పెడుతున్నాడు. ఇప్పటి వరకు యూవీ క్రియేషన్స్లో వచ్చిన సినిమాలకు రెమ్యూనరేషన్ లేకుండా వర్క్ చేసిన ప్రభాస్ ఫస్ట్ టైం అమౌంట్ కూడా పెడుతున్నాడు. ఇక బాహుబలి ప్రొడ్యూసర్ సోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, రాఘవేందర్ రావు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాహుబలి కోసం చేసిన అప్పులు తీర్చేసి ఒక్కొక్కరికి 150 కోట్లకు పైగా ప్రాఫిట్ అందింది అని సమాచారం. అందుకే ఏమాత్రము కంగారు పడకుండా ప్రశాంతంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఫిలిం ప్రొడక్షన్స్కి కొంత బ్రేక్ ఇచ్చి సీరియల్ ప్రొడక్షన్ మరింత పెంచనున్నారు. అలాగే మహేంద్ర బాహుబలి గురించి సినిమా చివరిలో ఒక మాట చెప్పించిన రాజమౌళి బాహుబలి 3 తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ బాహుబలి ప్రత్యక్షంగా కొన్ని వందల మంది జీవితాలను, పరోక్షంగా కొన్ని వేల మంది జీవితాలను బాగుపరిచింది. అందరినీ మంచి లాభాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అని ఇండస్ట్రీ టాక్.